ఒక ఫ్లైట్ అస్సలు మెయింటైన్ చేయకపోవడం వల్ల సుమారు ఒక 250 మంది ప్రాణాలనైతే బలి తీసుకుందనమాట. మనం మాట్లాడుతుంది ఎయిర్ ఇండియా ఫ్లైట్ గురించి. ఈరోజు అహ్మదాబాద్ దగ్గర క్రాష్ అయింది కదా. బేసికల్గా ఎయిర్ ఇండియా అనేది లో కాస్ట్ ఎయిర్లైన్. మన ఇండియా నుంచి ఫారెన్కి వెళ్ళడానికి గట వీళ్ళు వచ్చేసరికి 56 కేజీస్ అయితే ఇస్తారనమాట. చాలా తక్కువ. అంటే ఏదైనా ఇప్పుడు ఇటలీకి, ఇండియా టు ఇటలీకి 40,000 50,000 గట్ట ఉందనుకో ఏదైనా ఫ్లైట్. ఎయిర్ ఇండియా వచ్చేసరికి ఒక 20,000 22,000 అలాగ ఉంటుంది అనమాట ఫ్లైట్ టికెట్. సో జనాలు అందరూ ఏం చేస్తారంటే ఇంకా ఆబ్వియస్లీ లగేజ్ ఎక్కువ ఇస్తాడు, స్టూడెంట్స్ గట మొత్తం ఎయిర్ ఇండియాకే వెళ్తారు. సో వాళ్ళకి అది తెలుసు అనమాట ఆ లూప్ లైన్. సో అలా తెలిసిన వల్ల వాళ్ళేమో ఫ్లైట్ని అయితే అస్సలు మెయింటెనెన్స్ చేయకుండా అసలు లిటరల్గా నేనైతే ఒక 3 సార్లు 4 సార్లు ఎక్కాను. ఫ్లైట్ ఎలాగ ఉంటుందంటే మనము ఎద్దుల బండిలాగా ఊగుతూ ఉంటుంది ఇటు ఇటు ఇలాగా ఫ్లైట్ అయితే. అది ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఆ సౌండ్ గట్ట వస్తుంది. అండ్ లోపల అయితే అస్సలు మెయింటెనెన్స్ అనేది అస్సలు బాగోదు. అంటే ఫుల్గా ఏంటది ఒక్క అదే సీట్స్ రిక్లైనింగ్ పనిచేయవు. తర్వాత సీట్స్లోని ఉన్న ఫీచర్స్ అవేం పనిచేయవు. అండ్ కొన్ని దగ్గర అయితే సీట్లు ఇరిగిపోయి ఉంటాయి. బట్ బేసికల్లీ ఎయిర్ ఇండియా అనేది ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది. ఎవరైనా అంటే ఇప్పుడు మనం చూస్తే మలేషియన్ ఎయిర్లైన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ అలాగ ఎలాగుంటాయో ఎయిర్ ఇండియా అనేది మన ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సో వాళ్ళు దాన్ని బాగా మెయింటైన్ చేస్తే రేపు పొద్దున్న ఎవరైనా ఫారినర్స్ ఎక్కినప్పుడు కూడా ఎయిర్ ఇండియా తోపుంది ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఒక చిన్న ఇంప్రెషన్ వస్తుంది. వీళ్ళేమో అదేం పట్టించుకోరు. అండ్ ఈ మధ్యన అయితే లోకల్ ఫ్లైట్స్ కొద్దిగా బాగానే ఉన్నాయి నేను చూసినంత వరకు. ఎందుకంటే విస్తారాతో టైఅప్ అయ్యావు కాబట్టి అన్ని ఫ్లైట్లు కొత్తవి అండ్ బాగానే ఉన్నాయి. బట్ లోకల్ ఫ్లైట్స్ అయితే బాగున్నాయి కానీ ఇంటర్నేషనల్ అయితే వరస్ట్ అనమాట. ఎయిర్ ఇండియా అయితే ఎక్స్పీరియన్స్ వరస్టే కానీ ట్రావెలింగ్ అంటే ఫుడ్ అయితే పర్లేదు బాగానే ఉంటుంది. ఎందుకంటే తాజ్ హోటల్ నుండి వస్తుంది, స్టార్ అలయన్స్ అని చెప్పి. బట్ సో సాడ్ అబౌట్ ద న్యూస్. రెస్ట్ ఇన్ పీస్ టు ద ఆల్ దోస్ లైవ్స్.